వచ్చారు, సర్దుకున్నారు, వెళ్ళిపోయారు. వెళుతూ వెళుతూ ఇద్దరిని చంపేశారు. అది కూడా వృద్ధుల్ని. కొట్టుకొని చచ్చిపోయారు అనేలా కథ అల్లే ప్రయత్నం కూడా చేశారు. సీన్లోకి ఎంటర్ అయిన ఖాకీలు సీసీ ఫుటేజ్తో దొంగల భరతం పట్టారు. ఇంతకీ ఎవరా చోరగాళ్ళు, ఏంటా కథ? తెనాలిలోని పరిమి డొంకలో డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్య చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఒకరు రాజేశ్వరమ్మ, ఇంకొకరు అంజమ్మ. ఇంట్లో ఇద్దరు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో ముగ్గురొచ్చారు. ఎందుకొచ్చారు, ఏం పని అని ప్రశ్నిస్తుండగానే దాడికి తెగబడ్డారు. క్షణాల వ్యవధిలో ఇద్దరిని చంపి సీన్ నుంచి వెళ్లిపోయారు. రాజేశ్వరమ్మకు కుమార్తె ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో బంధువులకి ఫోన్ చేసి ఇంటికెళ్లాలని సూచించింది. తీరా అక్కడికెళ్లగా ఇంట్లో ఇద్దరూ శవమై కనిపించారు. ఈ సీన్ చూసి షాక్ అయ్యారు. షాక్ నుంచి తేరుకున్న వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరిని చంపిన హంతకులు చాలా తెలివిగా వ్యవహరించారు. ఒకరి చేతిలో కర్ర, ఇంకొకరి చేతిలో తూకం రాయి పెట్టి వెళ్లారు. అంటే ఇద్దరూ కొట్లాడుకుని చనిపోయారన్నట్లుగా సీన్ క్రియేట్ చేసి వెళ్లారు. స్పాట్ కి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇది దొంగల పనేనన్న అనుమానంతో దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించిన పోలీసులు కుసుమకుమారి, ఇళ్ల గోపి, మరో మైనర్ ని అరెస్ట్ చేశారు. నిందితుల్ని విచారిస్తున్న క్రమంలో మరో హత్య కేసు వెలుగులోకొచ్చింది. గతంలో బంగారం కోసం మారిస్పేటకు చెందిన మహిళను కుసుమకుమారి చంపినట్లు తేలింది. వీరి నుంచి నగదు, బంగారం, ఆటోను సీజ్ చేశారు. ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళకి ముద్దాయిలు ఇద్దరు కూడా బాగా వెళ్ళనోను. ఎందుకంటే అదే ఏరియాలో తిరుగుతూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. వాళ్ళు అది ఆపర్చునిటీగా తీసుకున్నారు. అంటే బాగా తెలిసిన దాని మీద ఆపర్చునిటీగా తీసుకొని ఫస్ట్ ఈ ముద్దాయి కుసుమ్ కుమార్ వెళ్ళి అద్దెకి ఇస్తానన్నారు కదా, మాకు తెలిసిన వారికి అద్దెకి కావాలి, కింద రూమ్ చూపించమంటే ఆ పెద్దారు ఇద్దరు కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన దాని వెంటనే ముద్దాయిలు ఇద్దరు ఇంకో వెనకాల ఉన్న ముద్దాయిలు వెళ్ళి వాళ్ళని అటెంప్ట్ చేశారు. వాళ్ళు ఎదురు తిరిగారు. ఎదురు తిరిగే క్రమంలో అక్కడ ఉన్న అప్పడాల కంపెనీకి ఉన్న పాత సామాన్ల నుంచి ఒక కాటారాయి తీసి తల మీద కొట్టి ఆవిడని చంపేయడం జరిగింది. వృద్ధులు కదా ఎదురు తిరగరని భావించి అన్యాయంగా చంపేశారు. బట్ చేసిన పాపం పండి ఊచలు లెక్కిస్తున్నారు. ఈ మధ్యకాలంలో బంగారం కోసం హత్యలు జరుగుతున్న తీరు దడ పుట్టిస్తున్నాయి.